వెల్కమ్ టు టీఆర్ న్యూస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అనే ఈ అంశం ఒక మళ్ళీ సివిల్ సర్వీస్లో ఈ జాబ్లో ఫీల్డ్కు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈయన ఏం చేసిందంటే సివిల్ సర్వీస్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్పై దుమారం చెలరేగుతున్న దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలని అంటూనే అత్యంత కీలక సర్వీసులకు ఈ కోటా ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు. ఈ సర్వీస్లో ఫీల్డ్కు వెళ్లాల్సి ఉంటుంది, పబ్లిక్ సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ ఫిట్గా ఉండాలి. ఈ సర్వీస్లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది అని ఆమె ట్వీట్లో ప్రశ్నించారు. దివ్యాంగులు అంటే తమ గౌరవం ఉందని పేర్కొన్నారు. వారిని ఎయిర్లైన్స్ కంపెనీలు పైలట్గా తీసుకుంటాయా? దివ్యాంగులైన డాక్టర్లను ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్నది. పలువురు సీనియర్ అధికారులు ఆమెపై తీవ్ర స్థాయిలో పడుతున్నారు. ఓ ఐఏఎస్ స్థాయి అధికారి దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ నెటిజన్ అన్నారు. వైకల్యం అనేది శక్తి సామర్థ్యాల మీద ప్రభావం చూపించదని తెలిపారు. దీనిపై అవగాహన కల్పిస్తాలంటూ సెటైర్గా రీట్వీటర్ చేశారు. ఇలాంటి అధికారులు దివ్యాంగులపై చేస్తున్న కామెంట్లు చూస్తే జాలి వేస్తుందని మరో నెటిజన్ అన్నారు. సంకుచితంగా మాట్లాడుతూ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని మరో నెటిజన్ మండిపడ్డారు. కాబట్టి ఇక సీనియర్ ఐఏఎస్ హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ సివిల్ సర్వీస్ వ్యక్తులు అనే వాళ్ళు ఈ మానసిక ఒత్తిడి తీసుకోకుండా ఉన్నతమైన స్థాయికి ప్రిపేర్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరికీ న్యాయం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఒక ఐఏఎస్లు ఇలా అనడం తప్పుగా భావించడం జరుగుతూ ఉంది ఇది సొసైటీలో. కాబట్టి అది ఏమైనా చూసుకుంటే మరియు కోర్టులు మరియు అలాగే అత్యున్నత సుప్రీంకోర్టు అలా తీసుకోవడం జరుగుతుంది. అది ఎందుకంటే చట్టబద్ధత కాబట్టి అది ఇవ్వాలా వద్దా అనేది మనకు కోర్టులు మాత్రమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ఒక మన సీనియర్ ఒక ప్రజలకు సర్వీస్ చేస్తున్న వ్యక్తులు అనడం ఇది తప్పుగా భావించడం జరుగుతూ ఉంది. అలాగే స్మితపై సీఎం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న దివ్యాంగులను తీవ్రంగా అవమానించారు. సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ బాలలత మేడం గారు, ఈమె ఒక సివిల్ సర్వీస్లో దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ బాలలత డిమాండ్ చేశారు. సివిల్స్ పోస్టులు దివ్యాంగులు అనర్హులని ఆమె ఎలా చెప్తారని మండిపడ్డారు. స్మితా సబర్వాల్ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్స్లో దివ్యాంగుల కోటా గురించి మాట్లాడడానికి ఆమె ఎవరు అని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతోమంది దివ్యాంగులు సివిల్స్కు ఎంపికైన సమాజానికి సేవలు అందిస్తున్నారు. స్మితా సబర్వాల్లో కంటే ఎక్కువ కష్టపడుతున్న అన్ని రంగాల్లో దివ్యాంగులు ఎంతో ప్రాముఖ్యతలు సాధించి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రపంచంలోని గొప్ప సైంటిస్టులు అవుతున్నారు. మరియు అలాగే స్టీఫెన్ హాకింగ్ కూడా ఇక్కడ దివ్యాంగుడే. ఈరా సింగల్ అనే దివ్యాంగురాలు సివిల్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ సాధించిన ఐఏఎస్ మరి ఆఫీసర్గా 24 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ ఆఫీసర్గా స్మితా సబర్వాల్ అలాంటి కామెంట్లు చేయొచ్చా అని బాలలత ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్లు చేస్తే దివ్యాంగుల కమ్యూనిటీ ఎంత బాధపడుతుందో ఆలోచించనా రాదా అని మండిపడ్డారు. తప్పుడు కామెంట్లు చేసి సమర్థించుకోవడం దారుణమని ఫైర్ అయ్యారు. తానే ఎంతో అనుభవం ఉన్న ఆఫీసర్ అని తనకే అన్నీ తెలుసునని స్మితా సబర్వాల్ అనుకుంటున్నారని విమర్శించారు. జ్యుడిషియల్ ప్రభుత్వం కంటే అనుభవం ఉందా అని బాలలత మేడం గారు కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఎంతోమంది మరి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంత శాతం అంటే చాలామందికి
ధైర్యంతో చదివి మరి ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎవరెస్ట్ మన శిఖరాలను కూడా అధిరోహించడం జరుగుతూ ఉంది. వీళ్ళను అన్నిట్లో అన్ని రంగాల్లో ముందున్నారు కాబట్టి వాళ్ళని మనం తక్కువ అంచనా వేయవద్దు. సో అలాగే ఈ అందరికీ కూడా ఏ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నీ కల్పించవలసిన బాధ్యత మన యొక్క ప్రభుత్వాల పైన ఉంటుంది, జ్యుడిషియల్ పైన ఉంటుంది. కాబట్టి జ్యుడిషియల్ ఏది తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా ఉంటుంది. సో ఇలా ఒక ఆఫీసరు తన వరకు తన పని తాను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు సేవ చేయవలసిన అవసరం మనం దాన్ని గమనించాలి. అలాగే ఇలా మరి ఆఫీసర్లు కూడా ఒక హోదాలో ఉన్నారు. వాళ్ళు కింద స్థాయి నుంచి వెళ్ళి వీళ్ళ చేయడం కామెంట్ చాలా బాధాకరమైన విషయం. మరియు దివ్యాంగుల కమ్యూనిటీ మరి వాళ్ళు ఎంతో గౌరవప్రదమైన అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సో మనం కూడా సొసైటీ లైఫ్లో జరుగుతున్న అన్యాయాలను మనం అన్యాయాల మీద మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలా కామెంట్ చేయడం మరి ప్రజాస్వామ్యానికి ఎంతో విరుద్ధమని తెలియజేస్తున్నాం. మరియు ఒక ఐఏఎస్ యోధలో ఉన్న స్మితా సబర్వాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మనం టిఆర్ న్యూస్ నుంచి తెలియజేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.